1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే మేడం, రీసెంట్ గా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇల్లాలే దేశ నిర్మాత, గృహిణికి ఒక గుర్తింపుగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కొంతమంది ఒప్పుకుంటున్నారు, కొంతమంది కొంచెం విమర్శలు కూడా వస్తున్నాయి. అంటే గృహిణికి కేవలం 30,000 వెల కట్టారు అంటే ఎన్ని పనులు చేస్తుంది గృహిణి అనేది కొంచెం కొంతమంది వర్షన్ ఏంటంటే పర్వాలేదు, ఇప్పటికైనా ఆర్థికంగా మమ్మల్ని గుర్తించారు గృహిణులని అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అంటే మీరు కూడా ఆల్రెడీ ఆ న్యూస్ వినే ఉంటారు. మీ అనాలిసిస్లో ఏమనుకుంటున్నారు? మరి గృహిణులు నిజంగా దేశ నిర్మాతలేనా అంటే? ఎస్, కరెక్ట్. గత కొంతకాలం నుంచి ఈ చర్చ సమాజంలో నడుస్తూనే ఉంది. మనం కూడా ఎన్నో వీడియోలు చేసాం. ఇల్లాళ్ళ ఆక్రోశానికి మనం ప్రతినిధులుగా ఇక్కడ మాట్లాడాం చాలా విషయాలు. అదేదో మనకి కొన్ని పాజిటివ్, కొన్ని నెగిటివ్ కూడా కామెంట్స్ వచ్చాయి కదా. అయితే ఇది ఇన్ని రోజులకి సుప్రీంకోర్టు దృష్టికి కూడా వచ్చింది. అంటే వాళ్ళు కూడా ఇంట్లో ఏదో సంథింగ్ కొంచెం ఉంటాయి, వాళ్ళకి కూడా సమస్యలు. ఇదే అంటారు, స్వయంగా మనం అనుభవిస్తున్న కొన్ని సమస్యలు దృష్టిలో పెట్టుకుని కూడా జడ్జిమెంట్ ఇవ్వగలరు అనేది ఇది ఒక నిదర్శనం అనమాట. అయితే ఇది ఒక రోడ్ యాక్సిడెంట్లో, ఒక స్త్రీకి జరిగిన రోడ్ యాక్సిడెంట్లో సుప్రీంకోర్టు నిర్ణయించిన తీర్పు అనమాట. అయితే ఆవిడకి ఎంత కాంపన్సేషన్ ఇవ్వాలి, హైకోర్టు నుంచి వాళ్ళు సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళడం వల్ల వాళ్ళు నిర్ణయించింది ఏంటంటే ఆవిడ చేసే పనులకి, అంటే మనం ఇంకా డీప్గా మాట్లాడుకోవాలంటే స్త్రీకి ఒక రోజు కూలి బయట పని చేస్తే 800 నుంచి 1000 రూపాయల వరకు జీతం ఇస్తున్నారు కాబట్టి మరి ఆవిడ బయటకు వచ్చి ఉద్యోగం చేస్తున్నట్టు లెక్క తీసుకున్నారేమో. నాకు వచ్చిన డౌట్ ఇది. మేబీ వాళ్ళు ఏ దృష్టితో ఇచ్చారో నాకు తెలీదు. మరి అదే కానీ ఇంట్లో ఉండి ఒక ఇల్లాలు చేసినా కూడా అది 7-8 గంటల పైనే వర్క్ చేస్తుంది కదా. బయట రోజు కూలీ చేసినా కూడా ఆ 7-8 గంటల వర్క్ చేస్తారు కదా. అలా లెక్కగట్టి వాళ్ళు 1000 రూపాయల కింద నిర్ణయించారు అనేది నాకు అర్థమైంది. సో ఏమైనా సరే ఏంటి, ఇల్లాళ్ళకి మాత్రం పేమెంట్స్ లేవు. అంటే ఇంత విలువగల పని చేస్తుంది అని అన్నారు. కానీ మీరు అన్నది కూడా పాయింట్ కరెక్ట్, ఇది తక్కువే. ఎంత ఇచ్చినా సరే, నేను అంటుంటే అప్పుడప్పుడు ఇంట్లో 1,00,000 రూపాయలు ఇచ్చినా ఏ పని మనిషి పని చేయదు. అసలు ఎంతనిస్తారండి? ఇది డెడికేటెడ్గా నా అనుకుని చేస్తుంది. ఇక్కడ పని అలా ఎందుకు చేస్తుంది? ఆ పని ఆమె చేసుకున్నా అంతే. నిజంగా మీరు మార్నింగ్ టు ఈవినింగ్ ఒక పని ఆమెను పెట్టుకున్నా సరే ఆమె మకరా వేస్తుంది పనికి. అంతే, చూసి చూడనట్టు, చూస్తే ఒకలాగా చూడపోతే ఒకలాగా చేస్తుంది, వదిలేసి వెళ్ళిపోతుంది పని. అలా మనం ఇంటి ఇళ్ళు ఉండరు అట్లా. కాబట్టి దీనికి ఎంతైనా కూడా వెల తక్కువే అని వాళ్ళు అనుకున్నది కూడా కరెక్టే. కానీ ఏదో ఇంతకాలానికి ఒక తీర్పు అనేది ఇచ్చారు, గుర్తింపు. అదేదో పేమెంట్ జరుగుతుందని కాదు. అసలు నిజంగా చెప్పాలంటే ఒక స్త్రీ ఇంట్లో హౌస్ మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి అది ఎంతైతే విలువ మనం కట్టదలుచుకున్నామో అది దేశ ఆర్థిక వ్యవస్థకి ఒక వెన్నెముక లాంటిది. అదేంటంటే 15 to 17% మనకి దేశ ఆర్థిక ఇది చెప్తారు కదా, జీడిపి అది దానికి ఎంతో సహకరిస్తుందంట వీళ్ళు చేసే పని. మరి అలాంటప్పుడు మన ఎకానమీని ముందుకు తీసుకెళ్తున్నట్టే కదా. స్త్రీలు మనకి తెలియకుండానే, వాళ్ళకి పేమెంట్స్ చేయకుండానే వాళ్ళు అంత చేస్తున్నారు. అంత చేస్తున్నప్పుడు గుర్తించాల్సింది ఎవరు? ఇంటి సభ్యులు. ఆమె ఎప్పుడు కూడా ఇంటి సభ్యుల మీద ఆధారపడలేదు. చూసారంటే ఆవిడ దేనికి ఆధారపడుతుంది? చివరికి కూరగాయలు తెచ్చుకోవాలని ఆవిడే వెళ్ళే పరిస్థితులు చాలా మంది ఇళ్లలో ఉన్నాయి. లేదా తోడెవరైనా వస్తే వెళ్ళి వెహికల్ మీద తెచ్చుకోవడము. అంటే ఎలా ఆమె బడ్జెట్ చేయాలి, ఎన్ని డబ్బుల్లో కూరగాయలు తేవాలి, ఎన్ని డబ్బుల్లో గ్రోసరీస్ తేవాలి అనేది నిర్ణయం మేనేజ్మెంట్, హోమ్ మేనేజ్మెంట్ A to Z ఈచ్ ఎవ్రీథింగ్ తను చేయగలుగుతుంది, చేస్తుంది. కానీ చాలామంది భర్తలు బాధ్యతారహితంగా తాగి వచ్చి ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉన్నారు, తాగి డబ్బులు ఇవ్వని వాళ్ళు ఉన్నారు, నువ్వేం చేస్తున్నావు అనేవాళ్ళు ఉన్నారు. తిని పడుకోవడమేగా అని ఎడ్యుకేటెడ్స్ కూడా మాట్లాడుతున్నారు. తిని ఎలా పడుకుంటారండి? బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు అలా మాట్లాడకూడదు. ఇంట్లోకి ఏం పని ఉంటుంది, మేము ఆఫీసులకి స్కూళ్ళకి వెళ్ళిపోయాక అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మరైతే నేను ఒక చిన్న ప్రశ్న, ఇప్పుడు ఆఫీస్లో ఎంత కాదన్నా కూర్చుని వర్క్ చేస్తారు, ఇంటి ఇళ్ళాలు కూర్చుంటే పని అవుతుందా? తిరగద్దా? అటు ఇటు తిరగద్దా? ఒక ఏజ్ తీసుకోండి, 25 నుంచి 80 వరకు కూడా వర్క్ చేస్తున్నారు లేడీస్. మరి ఆ ఏజ్కి వాళ్ళు నిలబడి అటు ఇటు తిరిగి పని చేయగలరా? చేయించుకుంటున్నారుగా. ఇప్పుడు భర్తలు ఉంటే భర్తలు చేయించుకుంటున్నారు, లేదా కొడుకు కోడళ్ళు ఉంటే వాళ్ళు చేయించుకుంటున్నారు. ఒక 8 years ఉమెన్ అండి, ఆవిడ కొడుకు కోడలకి వంట చేసి పెట్టాలి, ఇంట్లో అంట్లు తోమాలి, ఇంట్లో ఇల్లు ఉడవాలి. ఆవిడ 84 years ఉన్నారు చాలా మంది కదా. మరి ఆవిడ తిరిగి చేయగలదా అనే జ్ఞానం ఎవరికి లేదు అక్కడ. కాబట్టి ఏ ఏజ్ తీసుకున్నా స్త్రీలు తిరుగుతూ అటు ఇటు పనులు చేస్తున్నప్పుడు
మగవాళ్ళు ఎవరైనా జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా కూర్చుంటారు కాసేపు, కాకపోతే కాసేపు అయినా. ఇక్కడ వీళ్ళు కూర్చోడానికి ఉండదు కాబట్టి కాసేపు పడుకుంటారు టైం దొరికినప్పుడు. దాన్ని పట్టుకొని తిని పడుకుంటున్నావు, తింటూనే ఉంటావు, పడుకునే ఉంటావు, నీకు వేరే పని చాలా అమానుషం ఇది. కాబట్టి ఈ సుప్రీంకోర్టు ఈ గుర్తింపుని ఇవ్వటం అనేది చాలా చాలా సంతోషం. ఇక మీద మగవాళ్ళు నోరు మూసుకుంటారు. అంటే మనం ఇళ్లలో చెప్పి తలకెక్కవన్నమాట. అంటే ఒక దగ్గర నుంచి ఒక తీర్పులాగా వస్తే అప్పుడు కొంచెం అయినా నోరు మూసుకుంటారు. ఇప్పటికీ కూడా కొంతమంది మగాళ్ళు వాదిస్తున్నారు, ఇచ్చారా, ఇంప్లిమెంట్ అయ్యిందా అని ఎగతాళి చేస్తున్నారు. అంటే ఏంటి, ఇంప్లిమెంట్ చేస్తే మీ పని అయిపోతుంది అక్కడ. ప్రతి నెల కక్కాలి 30,000, కక్కుతారా అని అడగ అంతేగా నవీనా. ఇంప్లిమెంట్ అయ్యిందా అంటే ఏంటి, అవ్వలేదు సుమా చూసుకో ఏం అవ్వదు అని. అయితే ఏంటి మీ పరిస్థితి, నెల నెల ఇవ్వాల్సిందే, ఎలాంటి ఉద్యోగం చేసినా సరే ఇవ్వగలరా మరి? కాబట్టి ఇలాంటి దరిద్రపు ఛాలెంజ్లు చేయకండి. గుర్తింపు అనేది ఇంటి నుంచి రావాలి. కోర్టు తీర్పిస్తేనే మీరు గుర్తిస్తారా ఇంటి ఇల్లాలని కానీ తల్లిని కానీ? తల్లి నన్ను అడిగితే ఇప్పుడు ఇందాక చెప్పానా, 80 సంవత్సరాలు దాటినా తల్లి సేవలు చేస్తుంది. భార్య కూడా 80 ఏళ్ళ వరకు చేస్తూనే ఉంటుంది తర్వాత. అంటే వీళ్ళు జీవితకాలం చేస్తూనే ఉంటారు, మీరు ఆఫ్టర్ రిటైర్మెంట్ కూర్చుంటారు. అట్లీస్ట్ మీకు 60 years కన్నా కూర్చునే ఛాన్స్ వచ్చిందేమో. లేడీస్కి రావట్లేదు కదా. మరి ఆ జాబ్ చేస్తున్న ఆ టైంలో కూడా మీరు కూర్చుని జాబ్ చేస్తారు. ఈవిడ నుంచునే కదా చేస్తుంది. ఏదో తినేటప్పుడు పడుకునేటప్పుడు మరీ బాగోపోతే కూర్చోవడం పడుకోవడం లాంటి స్పెషల్ కండిషన్స్లో తప్పితే ఆవిడ ఎక్కడ కూర్చోవడానికి పడుకోవడానికి ఉంటుంది చెప్పండి? లేదు. కాబట్టి స్త్రీ యొక్క కష్టాన్ని గుర్తించాలి. ఇప్పుడు కోర్టు ద్వారా గుర్తిస్తారని మనం ఆశిద్దాం. మేడం, అయితే ఫైనల్ గా మా సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పుకి మీరు ఒక 2 లైన్లు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? కాబట్టి ఇది ఇక్కడి నుంచి కోర్టు ఇంకొకటి కూడా చెప్పారు ఏంటంటే, స్త్రీకి మనం ఇస్తున్న గౌరవం కాబట్టి ఇది. ఇక మీద ఆవిడని హోమ్ మేకర్ అనొద్దు, హౌస్ వైఫ్ అనొద్దు, ఆవిడ్ని దేశ నిర్మాత, తెలుగులోనే చెప్దాం, దేశ నిర్మాత అని పిలవండి అన్నారంటే అది కూడా ఆర్డర్ కింద తీసుకోవాలి మనం. హౌస్ వైఫ్ అనొద్దు ఇప్పుడు ఇక్కడ నుంచి ఎవరిని. మొన్న ఎక్కడో ఒకరు చెప్పారు, హౌస్ వైఫ్ అనకండి, హౌస్ మేకర్ అనండి, హోమ్ మేకర్ అనండి అన్నారు. ఇప్పుడు అది కూడా అనొద్దు. కాబట్టి జాతి నిర్మాత అనండి అని చెప్తున్నారు. కాబట్టి మీరందరూ మీ వైఫ్ ఏం చేస్తుంది అని అంటే, ఆవిడ జాతి నిర్మాత అండి అని చెప్పండి. వైఫ్స్ని కూడా ఎవరైనా అడిగితే నేను జాతి నిర్మాతనని చెప్పండి. ఎందుకనంటే ఈవిడ నిర్వర్తిస్తున్న హోమ్ మేనేజ్మెంట్ అంతటికీ కూడా ఒక జనరేషన్ని నిలబెట్టడం, ఒక జాతికి ఒక మంచిని చేయటం, ఒక స్ట్రాంగ్నెస్ని ఇవ్వటం, జాతి బలంగా తయారు చేయటం జాతిని, ఇదంతా కూడా ఒక స్త్రీ చేతిలో ఉంది. కాబట్టి ఆవిడ ఒక జాతికే ఆవిడ ఒక నిర్మాత. ఇది అవునన్నా కాదన్నా అనాదిగా ఉన్నదే. ఇది కొత్తగా గుర్తించి కొత్తగా జనానికి ఎవరైతే అవగాహన లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి తెలియజేసినట్టు అయింది. థ్యాంక్ యూ.